ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్పి 18వ రోజు దీక్ష చేస్తున్నటువంటి మాదిగ దండోరా సభ్యులకు మరియు ఫర్టిలైజర్స్ అసోసియేషన్ వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క ఆదోని జిల్లా సాధనే ధ్యేయంగా ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి జేఏసీ నాయకత్వానికి కూడా జనసేన పార్టీ తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆదోని జిల్లా ఏర్పాటు యొక్క ఆవశ్యకత ఏమనేది ఇప్పటికే మన ఆదోని డివిజన్లో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలకు తెలుసు. ఉమ్మడి కర్నూలు జిల్లా వాసులకు కూడా తెలుసు. ఎందుకంటే గతంలో 13 జిల్లాలను 26 చేసినప్పుడు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి స్థానాలను జిల్లాగా చేయాలని అంటే ఆ రోజు ఆదోని జిల్లాగా డిమాండ్ ఉన్నప్పటికీ ఆదోని డివిజన్ వాసులు ఆ రోజు నంద్యాలకు త్యాగం చేయడం జరిగింది. ఈ రోజు ఆదోని జిల్లా కావాలంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దీన్ని మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కేవలం ఆదోని డివిజన్ ప్రాంత ప్రజల ఆకాంక్ష మాత్రమే కాదు, వెనకబడుతున్నటువంటి ఆదోని రావాల్సినటువంటి రావాల్సినటువంటి విద్య, మా ఆదోనికి రావాల్సినటువంటి పరిశ్రమలను కూడా మేము త్యాగం చేస్తే కర్నూలుకు నంద్యాలకు వెళ్ళాయి కాబట్టి వాళ్ళు కూడా దీనికి మద్దతు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా రకాలుగా కొన్ని ఉదంతులు వస్తున్నాయి. ఏమని ఎవరో అడ్డుపడుతున్నారు, ఎటువంటి అడ్డుపడే నాయకులు ఇక్కడ ఎవరు లేరు. రాజకీయాలకు అతీతంగా ఈ రోజు ఈ ఉద్యమాన్ని మద్దతు పలుకుతున్నారు అని అంటే దయచేసి నమ్మొద్దండి కూడా నేను ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మనస్ఫూర్తిగా నేను చెప్తున్నా, ఈ రోజు నేను ఎప్పుడైతే ఈ శిబిరాన్ని మా జనసేన పార్టీ తరఫున ఒక 10 రోజుల క్రితం నేను వచ్చి సందర్శించి వెళ్ళాను, వెంటనే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళితే వెంటనే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళి దీని యొక్క ఆవశ్యకతను తెలియజేసే పరిస్థితి ఏర్పడితే బాగుంటుందని పెద్దలు చెప్తే నేను వాస్తవంగా చెబుతున్నా, నేను మరుసటి రోజే మా జిల్లా అధ్యక్షుడితో నేను కన్సర్ట్లో వెళ్ళిపోయిన కన్సర్ట్లోకి. అన్నా ఇది ఉద్యమం తీవ్రతరమవుతుంది, ఇది ప్రజల ఆకాంక్ష, ఇది పొలిటికల్ బెనిఫిట్ల కోసం చేస్తున్నటువంటి ఉద్యమం కాదు, ప్రజల ఆకాంక్ష తీరాలని చేస్తున్నటువంటి ఉద్యమం. దీంట్లో తెలుగుదేశం ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, వైసీపీ ఉంది, జనసేన ఉంది, కమ్యూనిస్టులు ఉన్నారు, ఎంఐఎం ఉన్నారు. ఈ రోజు ప్రతి పార్టీ దీనికి మద్దతు పలుకుతా ఉంది. మీరు వెంటనే దీన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళాలి అంటే ఆయన పైన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సార్ పేషితో మాట్లాడి నాకు మొన్ననే 1వ తేదీ ఆదోని జిల్లా కావాలనేటువంటి విషయం మీద ఒక 2 పేజీల నోట్ని స్వయంగా నేను ప్రిపేర్ చేసి పవన్ కళ్యాణ్ గారి పేషికి నేను పంపించడం జరిగింది. త్వరలోనే అది కూడా నేను ముందు పెడతాదండి, నా వాట్సాప్ లో కూడా చూపిస్తా. సో త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు ఆదేశించిన వెంటనే మా జిల్లా అధ్యక్షుని ద్వారా వెంటనే ఇక్కడ ఉన్నటువంటి జేఏసీ నాయకుల్ని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకొని వెళ్ళే తీరుతామని కూడా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇక ఆవశ్యకత గురించి చెప్పాల్సి వస్తే ఇంకా మనం రోజు పాడిన పాటే ఇది. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి ఆదోనినే, 40 ఏండ్లు ఇక్కడే ఊహ తెలిసినప్పటి నుంచి పుట్టి పెరిగాను కాబట్టి ఇక్కడ రాజకీయంగా ఎవరిని విమర్శలు చేయదలుచుకోలే. ఆదోని జనాలు త్యాగాలు చేసినారని మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే ఈ రోజు రావాల్సినటువంటి పరిశ్రమలు రాకపోగా, రావాల్సినటువంటి నీటి ప్రాజెక్టులు రాకపోగా, ఇక్కడ ఉన్నటువంటి వైద్యశాలలు మెరుగుపరచకపోగా, ఇక్కడ ఉన్నటువంటి హైవే కనెక్టివిటీ లేకపోగా అన్ని రకాలుగా ఇబ్బందులు పడినాం. కాబట్టి ఈ రోజు ప్రజలందరూ సంతోషంగా ఉండాలంటే ఒకే ఒక తారక మంత్రం, ఆదోని జిల్లా కావాలి, ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారిని కూడా నేను ఈ మీడియా ముఖంగా సవినయంగా కోరుకుంటున్నాను. అలాగే తప్పకుండా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా, ఈ యొక్క దీక్షలో ఇంకా పెద్ద ఎత్తున ఈ యొక్క దీక్షలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. నేను మరీ మల్లప్ప ఏదో వస్తున్నాడు, ఈరోజు 2వ సారి
శిబిరాన్ని సందర్శించి ఈ మాట మాట్లాడుతున్నాడు అని అనకపోతే నా నిర్ణయం ఈరోజు చెప్పాలనుకుంటున్నా ఆదోని డివిజన్ ప్రజలకు. ఆదోని డివిజన్ లో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చి ఈ దీక్షలో పాల్గొనాలని పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరు వాళ్ళని కూడా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఇది ఆదోని జిల్లా సాధన అనేది ఇది కేవలం ఆదోని ప్రజలకు మాత్రం ఉపయోగపడేది కాదు. ఇంతకుముందు రాజశేఖర్ గారు చెప్పినట్లు పత్తికొండ గాని, ఎమ్మిగనూరు గాని, మంత్రాలయం గాని, ఆలూరు గాని ప్రతి ప్రజానికానికి ఇక్కడ జిల్లా కేంద్రంగా ఏర్పాటైతే ఇక్కడ డిస్టెన్స్ తగ్గుతుంది, సదుపాయాలు కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంటాయి. మీరు వ్యాపార పరంగా రావాలన్నా, మీరు లేకుంటే వసతుల పరంగా రావాలన్నా కూడా ఇది అతి సమీపం అవుతుంది. కాబట్టి అందరూ రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పటి వరకు ఎవరైతే రాజకీయ నాయకులు ఈ యొక్క జేఏసీ శిబిరాన్ని సందర్శించి వెళ్లారో వాళ్ళందరికీ నాకు అప్పీల్ ఏమంటే మీ నియోజకవర్గాల నుంచి పిలుచుకొని వచ్చి ఈ దీక్షలో పాల్గొనే విధంగా ప్రయత్నం చేయండి అని వాళ్ళకు నేను అప్పీల్ చేస్తా ఉన్నా. అలాగే జనసేన పార్టీ తరఫున నేను ఒక నిర్ణయం తీసుకున్నా. జనసేన పార్టీ తరఫున అనే దానికంటే నేను ఆదోని ప్రజానికంగా ఒక నిర్ణయం తీసుకున్నా. ఈ దీక్షలో తప్పకుండా ఏ రోజు ఒక రోజు జేఏసీ కమిటీ సభ్యులతో మాట్లాడి సతీ సమేతంగా మా కుటుంబ సభ్యులు ఈ దీక్షలో పాల్గొని మేము కూర్చుంటామని కూడా మేము తెలియజేస్తున్నాం. అది ఎందుకంటే నాకు కూడా రేపు ఒక 3 రోజులు ఊర్లో ఉన్నాను, నేను జేఏసీ సభ్యులతో మాట్లాడతా. మేము తప్పకుండా వచ్చి సతీ సమేతంగా ఈ దీక్షలో పాల్గొంటాము. ఎందుకంటే కేవలం నాయకత్వం మాత్రమే కాదు, కుటుంబంలో ఉండే ప్రతి పిల్లాడు బయటికి రావాలి, ప్రతి ఒక్కరూ బయటికి రావాలి. ఈ యొక్క ఉద్యమాన్ని అమరావతి వరకు చేరవేసే విధంగా ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, తప్పకుండా జేఏసీ సభ్యులు కూడా నాకు ఒక డేట్ ఇస్తే మేము తప్పకుండా ఫ్యామిలీతో పాటు ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొంటాం. అండ్ ఫైనల్లీ ఒక మాట చెప్తున్నా, మేము ఇక్కడ ఉన్నటువంటి జేఏసీ సభ్యులు రాజకీయాలకు అతీతంగా ఆదోని జిల్లాగిన విస్మరిస్తే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అది చేసే చూపిస్తామని కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి జేఏసీ సభ్యులందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.